హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ నేను అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నానండి. నేను చెప్పినట్టుగా ఈ రెసిపీని మీరు ఫాలో అయ్యి చేశారనుకోండి, ద బెస్ట్ సేమియా పాయసం రెసిపీ మీరు టేస్ట్ చేసినట్టు అవుతుంది. అంతే కదండి, ఈ రెసిపీ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాయసం చేసినప్పుడు అలాగే తర్వాత నెక్స్ట్ రోజు కూడా ఆ కన్సిస్టెన్సీ అలానే ఉంటుందండి. చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉందో తర్వాత కూడా గట్టిపడకుండా అలానే ఉంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను కొలతలు చూపిస్తున్నానండి. ఏదైనా ఒక కప్పు కానీ బౌల్ కానీ తీసుకోండి. ఒక కప్పుతో సన్నటి సేమియాని తీసుకున్నానండి. మీరు లావుది కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 75% అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను, అంటే 3/4 కప్పు. డ్రై ఫ్రూట్స్ బాదం ఉంటే కనుక చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే అదే కప్పుతో నేను 4 కప్పులు పాలు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మిల్క్ బాయిల్ చేసుకుందామండి. బాయిల్ చేసుకున్న తర్వాత 4 కప్పులు కదా పాలు, అందులోంచి 1 కప్పు పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సెపరేట్గా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా గీ యాడ్ చేస్తున్నాము, నెయ్యి యాడ్ చేస్తున్నామండి. సేమియా వర్మిసెల్లి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నేను సన్నగా ఉన్నది తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే లావుగా ఉన్న సేమియా ఉంటుంది కదా, ఆ వర్మిసెల్లితో కూడా చేసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఖచ్చితంగా కలర్ అనేది ఇలా రావాలండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది దానికి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఎండు ద్రాక్ష అవి ఉబ్బినట్టుగా అవుతాయండి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చూసారా, 4 కప్పులు కదండి పాలు, దాంట్లోంచి 1 కప్పు పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో 3 కప్స్ పాలున్నాయి. ఇప్పుడు అదే కప్పుతో నేను 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తంగా ఈ ప్యాన్లో ఇప్పుడు 3 కప్పులు పాలు, 2 కప్పులు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. పాలు అనేది అస్సలు అడుగంటకూడదు. మొదటి విషయం, అలా అడుగంటింది అనుకోండి పాయసం టేస్ట్ అంతా పాడైపోతుంది. దీంట్లో టేస్ట్ వచ్చేదే ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం బట్టి. సో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక 10 to 20 మినిట్స్ ఖచ్చితంగా టైం పడుతుందండి. కంటిన్యూస్గా కలుపుతూ పాలు అనేవి కాస్త దగ్గర పడాలి. ఇప్పుడు పాలు కాస్త దగ్గర పడినాయి. ఇప్పుడు మనం సేమియాని నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సన్నది వాడుతున్నానండి. మీరు కావాలనుకుంటే లావుగా ఉన్న వెర్మిసెల్లి కూడా వాడుకోవచ్చు. కాకపోతే కాస్త ఉడకడానికి ఒక 2 మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది. ఇది వేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి, అడుగంటకూడదు. ఒక 5 to 10 మినిట్స్ మనకి ఇది ఉడకడానికి టైం పడుతుందండి, క్వాంటిటీని బట్టి. సన్నగా ఉన్నది తీసుకున్నాం కాబట్టి కాస్త ఫాస్ట్గానే అయిపోతుంది. ముందుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవట్లేదండి. సేమియా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి పాయసంలో ఎప్పుడు కూడా. సేమియా ఉడికింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ నేను 75% మాత్రమే షుగర్ తీసుకున్నాను. 3/4 కప్ తీసుకున్నానండి. అంతకన్నా ఎక్కువ షుగర్ బాగోదు, జస్ట్ స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకుంటూనే ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారా, కాస్త దగ్గర పడింది కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఒక్కసారి కలుపుకుందాం. ఇంకా సేమియా పాయసం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా 1 కప్పు పాలు, అవి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనం కుక్ చేసినప్పుడు ఎంత కరెక్ట్గా ఆ కన్సిస్టెన్సీతో ఉందో తర్వాత కూడా గట్టిపడకుండా అలానే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా అలానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యారనుకోండి, ద బెస్ట్ ఫ్లేవర్ఫుల్ పాయసం మీరు టేస్ట్ చేసినట్టు అవుతుంది. అలాగే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం. ఇంకా పాయసం అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో.
ముందు రోజు చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చండి. ఈ ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే మామూలుగా ఒక్కోసారి సేమియా చేసినప్పుడు గట్టి పడిపోవడం అలా జరుగుతుంది కదా! అస్సలు అలా జరగనే జరగదు. ఇది అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ స్వీట్ ఉంటుందండి. ఎక్కువ స్వీట్ కూడా ఉండదు. ఎప్పుడైనా అకేషన్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఈ పాయసంని ముందుగా చేసుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, కాస్త చల్లబడిన తర్వాత సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. మన ఛానల్‌లో అన్ని రెసిపీస్, టిప్స్‌తో పాటు ఉంటాయి. కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి మీరు వాచ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.